కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉదయ్ నాగరాజు గారి బంధువులు, ఆత్మీయులు, మిత్రులు, సిద్దిపేట వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఉదయ్ తన పేరుకు సార్థకత తీసుకొచ్చాడు ఉదయ్ గారు. తెలంగాణలో జన్మించాడు, బ్రిటన్లో ఉదయించాడు. ఎందుకు అంటే ఇందాక దేశపెద్దన్న కూడా చెప్పారు, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి బ్రిటన్ పార్లమెంట్ లో ఎంపికైనటువంటి మొట్టమొదటి వ్యక్తి ఉదయ్ నాగరాజు. బహుశా ఆయన వయసు 47 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైనటువంటి వాళ్ళలో కూడా బహుశా ఇండియాలో మన దక్షిణ భారతదేశంలో మొదటి స్థానం, అంటే ఫస్ట్ పర్సన్ టు ఎలెక్ట్ యాజ్ యంగెస్ట్ పార్లమెంటేరియన్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. ఆయన మనం ఎంపీ ఎన్నికైతే 5 ఏళ్ళు ఉంటాం, దిగిపోతాం. కానీ వారు మాత్రం లైఫ్ టైం ఎంపీ. అలాంటి ఒక అరుదైనటువంటి అవకాశాన్ని పొందడం నిజంగా చాలా సంతోషం. సరే, మనం అంత ఆశామాసి కాదు, అడగంగానే ఏదో ఒట్టిగానే ఎంపిక అవుతాడు, అదే లాటరీలు వెళ్ళాడు కాదు. దాని వెనుక ఎంతో హార్డ్ వర్క్ ఉంది, కమిట్మెంట్ ఉంది, డెడికేషన్ ఉంది, తన కాంట్రిబ్యూషన్ ఉంది. ఎంతో కృషితోని, పట్టుదలతోని అంత ఉన్నతమైన స్థానాన్ని పొందారు తప్ప అదేదో ఓవర్ నైట్ వచ్చిందో లాటరీ ద్వారా వచ్చింది కాదు. దాని వెనుక ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది, డెడికేషన్ ఉంది, కమిట్మెంట్ ఉంది. అయితే ఇక్కడ మీ అందరి గురించి ఇంకొక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, ఉదయ్ గారిది నాది దాదాపు 2.5 దశాబ్దాల పరిచయం. ఉదయ్ గారి పెళ్ళి అయినప్పుడు కూడా నేను ఆయన పెళ్లికి కూడా అటెండ్ అయ్యాను. 25 సంవత్సరాల క్రితం ఆయన పెళ్లికి కూడా అటెండ్ అయ్యాను నేను. ఉదయ్ గారికి ఇంకొక విషయం మీరు అందరికీ చాలా మంది తెలుసో తెలియదో కానీ, తెలంగాణ ఉద్యమంలో మనమేమో ఇక్కడుండి పోరాడినాం, ప్రత్యక్షంగా మనం పోరాడినాం. లండన్ లో ఉన్న ఉదయ్ అక్కడ తెలంగాణ బిడ్డలను, అక్కడుండే మేధావులను, అక్కడ ప్రపంచం మొత్తం ఉండేటువంటి వారిని తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా లండన్ లో ఉండి పోరాడింది ఉదయ్ నాగరాజు. తెలంగాణ ఉద్యమానికి లండన్ నుంచి కూడా ఆయన సంఘీభావం ఉండేది, ఆయన మద్దతు ఉండేది, ఆయన వాయిస్ ఉండేది. మేధావుల యొక్క మద్దతును సమీకరించడంలో ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి మరి మేధావులను సమీకరించి తెలంగాణ రాష్ట్రానికి మద్దతు అందించడంలో కూడా ఉదయ్ గారు ఆయన కృషి చేసినారు. సో మనం ఎట్లయితే తెలంగాణ కోసం పోరాడినామో, సిద్దిపేట మట్టి బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉదయ్ నాగరాజు గారి భాగస్వామ్యాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. అయితే ఉదయ్ గారు అక్కడ ఎంపీగా ఎన్నికయ్యారు, చాలా సంతోషం. డెఫినెట్గా మనం ఏం కోరుకుంటాం, ఏ ఎంపీ అయినా అక్కడ ప్రజల కోసం పనిచేయాలి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గెలిస్తే, ఇక్కడ ఎంపీ గెలిస్తే మన ప్రజల కోసం మనం పనిచేయాలి, మన ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేయాలని మనం కోరుకుంటాం. అట్లే తెలంగాణ ప్రజలుగా, జనరల్గా తెలంగాణ ప్రజల మనస్తత్వం ఏంటంటే అందరూ బాగుండాలని కోరుకునే మనస్తత్వం తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం తెలంగాణ ప్రజలది. సో ఉదయ్ నాగరాజు గారు కూడా ఈరోజు ఒక ఎంపీగా ఎన్నికయ్యారు. వారు ఇంకా ఉన్నతమైన పదవులు ఆ దేశంలో పొందాలని, బ్రిటన్ ప్రజల అభివృద్ధి కోసం, బ్రిటన్ ప్రజల సంక్షేమం కోసం, బ్రిటన్లో స్థిరపడినటువంటి భారత సంతతికి చెందిన ప్రజల రక్షణ కోసం వారు ఇంకా బాగా కృషి చేయాలని, ఆ దేశ అభివృద్ధితో పాటు భారత సంతతితో ఉన్నటువంటి బ్రిటన్లో ఉన్న బ్రిటన్ ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మరింత ఉన్నతమైన పదవులు పొందాలని, మరింత మంచి పేరు ప్రఖ్యాతులు వారు పొందాలని నేను ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకంటే మన బిడ్డ మొన్న మధ్య చూశాం,
బ్రిటన్ ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన వ్యక్తి ఈ మధ్యకాలంలో పనిచేశారు. ఈజ్ వెరీ యంగ్, ఈజ్ ఓన్లీ 47. ఇంకా చాలా ఉన్నతమైన అవకాశాలు పొందాలని ఆ దేశ ప్రజలకు మంచి సేవలు అందించి మంచి పేరు పొందాలని నేను కోరుకుంటా ఉన్నా. మన బిడ్డ ఎక్కడున్నా గొప్పగా ఉండాలి. మన బిడ్డ ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకుంటే అది మనకు గర్వకారణం. ఐ ప్రే ఆయన ఇంకా మంచి పదవులు పొందాలని మంచి పేరు తెచ్చుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నా. ఉదయ్తో నేను లండన్ వెళ్ళినప్పుడు ఉదయ్ గారి ఇంటికి వెళ్ళాను. ఇంకా అప్పటికి ఎంపీ కాలే. నాకు బాగా నచ్చింది ఏంటంటే వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి అమ్మాయి ఆరుషి, చిన్న అమ్మాయి, అప్పుడు నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా 5th క్లాస్ 6th గ్రేడ్ ఉంటుంది. మనం నిర్లక్ష్యం చేస్తాం. నేను అమ్మాయిని పలకరించి మాట్లాడితే చక్కటి తెలుగులో మాట్లాడుతూ భరతనాట్యం నేర్చుకుంటుంది, కూచిపూడి నేర్చుకుంటుంది, ప్రతిరోజు పూజా కార్యక్రమం నిర్వహిస్తుంది. అక్కడుండి కూడా వెజిటేరియన్స్ గా, అంటే మన హిందూ సాంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని, మన బతుకమ్మ పండుగను, మన దసరా పండుగను, మన ఉండేటువంటి కల్చరల్ ఫోక్ ఆర్ట్స్ ను కూడా అమ్మాయి అద్భుతంగా నేర్చుకొని అక్కడ ప్రదర్శనలు ఇస్తా ఉంది. నేను చూశాను అక్కడ బ్రిటన్ పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారి ముందు ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఉంది. షీ గాట్ వెరీ గుడ్ అవార్డ్. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ముందు కూడా అక్కడ అమ్మాయి చేసినటువంటి మన ఇండియన్ డాన్స్ దానికి బ్రహ్మాండమైనటువంటి అవార్డు పొందింది. అక్కడ బ్రిటన్ ప్రధానమంత్రితో అమ్మాయి మాట్లాడిన ఫోటో వీడియో కూడా చూశాను. అంటే అక్కడికి వెళ్ళినా కూడా మన కల్చర్ను, మన సాంప్రదాయాలను, మన హిందూ ధర్మాన్ని ఎంతో చక్కగా పాటిస్తూ అది ఎంత దూరం వెళ్ళినా కూడా అక్కడ ఉండి దాన్ని కొనసాగింపజేయడం అనేటువంటిది నన్ను బాగా ఆకట్టుకున్నది. ఇంకా అప్పటికి వారి ఎంపీ కూడా కాలేదు. నేను వారి ఇంటికి కలవడానికి వెళ్ళి ఉంటుంది. ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఈరోజు నిజంగా ఈ సన్మానం ఉదయ్ నాగరాజు గారికి కాదు. ఈ సన్మానం ఇది మనము గౌరవించుకోవడం. ఇది సిద్దిపేట ప్రజలకు దక్కిన గౌరవం, ఇది తెలంగాణ రాష్ట్రానికి దక్కిన గౌరవం, ఇది తెలుగు ప్రజలకు దక్కిన గౌరవం, ఇది భారతదేశానికి దక్కిన గౌరవంగా మనం చెప్పుకోవచ్చు. ఇంత చిన్న వయసులో ఒక బిడ్డ ఈ దేశం నుంచి పోయి అక్కడ ఎంపీ కావడం అనేటువంటిది ఇది యావత్ మనందరికీ గర్వకారణం. ముఖ్యంగా ఉదయం నుంచి ఇక్కడ ఉండే యువత, ఈ తరం యంగ్స్టర్స్ నేర్చుకోవాల్సింది ఉంది. ఉదయ్ పుట్టింది ఒక కుగ్రామం శనిగరం. నేను చిన్న ఊర్లో పుట్టినా, మారుమూల పల్లెలో పుట్టినా నేను అంత దూరం పోగలుగుతానా అనుకుంటే సాధ్యమైద్దా? ఉదయ్ పుట్టింది శనిగరంలో, చదువుకుంది శనిగరంలో, వరంగల్లో, రాంటెక్లో, మరి అలా అయింది బ్రిటన్ పార్లమెంట్ లో ఎంపీ అయినాడు. ఈ తరం యువత ఉదయ్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా. కళలు కనండి, కళలు సాకారం చేసుకోవడం కోసం కృషి చేయండి. ప్రతి ఒక్కరి నుంచి కూడా మనం ఏదో ఒక ఇన్స్పిరేషన్ పొందాలి. ఉదయ్ ఈరోజు ఒక పట్టుదలతో ఆయన కృషి చేసినాడు. ఇన్ఫాక్ట్ ఆయన జనరల్ ఎలక్షన్ లో పోటీ చేసినాడు. ఎంపీగా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినాడు. అయినా ఆయన పట్టుదల వదలలేదు, డిమోరలైజ్ కాలేదు. అదే పట్టుదలతో బ్రిటన్ దేశ అభివృద్ధి కోసం ఆయన ఉన్న రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తే ఆ పార్టీ, ఆ దేశం ఆయనను గుర్తించి హౌస్ ఆఫ్ లార్డ్స్ కి ఆయన ఎలక్ట్ చేయడం జరిగింది. అంటే ఆయన సేవలు, ఆయన కృషి, ఆయన పట్టుదల అంత గొప్ప అవకాశాన్ని ఆయనకు కల్పించింది. సో ఈ తరం యువత కూడా నేను చిన్న పల్లెటూరులో పుట్టానో, కులమో మతమో మీ విజయానికి అడ్డంకి కాబోదు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని ఈ తరం యువత ఉదయ్ నాగరాజు నుంచి స్ఫూర్తి పొందాలన్నదే నా పిలుపు. ఎందుకంటే ఆయన ఎక్కడ డిమోరలైజ్ కాలేదు. అందరూ యువత కూడా ఈరోజు మీరు పట్టుదలతో ప్రయత్నం చేయండి, అవకాశాలు అందిపుచ్చుకోండి, కళలు కనండి. ఆ కళల సాకారం కోసం ఒక క్రమశిక్షణతో, ఒక పట్టుదలతో, ఒక నిజాయితీని నమ్ముకొని మీరు కృషి చేస్తే తప్పకుండా విజయం సాధించగలుగుతాం. షార్ట్ కట్ మెథడ్స్ ఉండవు.
ఎవరో పైలట్ చేస్తానో, ఎవరో ఉత్తరం ఇస్తానో, ఎవరో లెటర్ ఇస్తానో, ఇంకేదో చేస్తానో, రాత్రికి రాత్రి అదేమో ఆన్లైన్ గేమ్లు ఆడితే కోటీశ్వరులం కాము, ఇంకెవరో లెటర్ ఇస్తే రాత్రికి రాత్రి ఏమో కాము. కృషి కావాలి, కష్టపడే తత్వం కావాలి. ప్రతి మనిషిలో కూడా మీలో మంచి గుణాలు ఉంటాయి, మీలో సామర్థ్యం ఉంటుంది, మీలో ఎన్నో మంచి లక్షణాలు ఉంటాయి. వాటి వెలికి తీయండి, కష్టాన్ని నమ్ముకోండి, క్రమశిక్షణని నమ్ముకోండి, హార్డ్ వర్క్ నమ్ముకోండి. తప్పకుండా మనం విజయాలు సాధించగలుగుతాం. ఉదయ్ తన హార్డ్ వర్క్ తోని, తన కమిట్మెంట్ తోని, పట్టుదలతోని ఈరోజు ఈ స్థాయికి ఎదగడం జరిగింది. సో ముఖ్యంగా ఈ తరం యువత ఉదయ్ నుంచి ఆ స్పిరిట్ ను అందిపుచ్చుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా ఉదయం నుంచి ఇంకోటి కూడా నేర్చుకోవాల్సింది, ఎంత ఎత్తు పెరిగినా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు తన మూలాలను మర్చిపోకుండా, తన పుట్టిన గడ్డను మర్చిపోకుండా, తన బంధుమిత్రులకు పట్ల అదే ప్రేమ, ఆప్యాయత, అదే గౌరవం ఏదైతే ఆయన అందిపుచ్చుకున్నాడో అది మర్చిపోవద్దు. నేను లేదా ఎంపీ అయిపోయినా, పెద్దమ్మ అయిపోయినా అనుకోవట్లేదు ఉదయ్. తన బంధువుల పట్ల, తన చిన్ననాటి మిత్రుల పట్ల, తాను పుట్టిన గ్రామం పట్ల, తాను కొలిచిన దేవుడి పట్ల అదే భక్తి శ్రద్ధలను, ప్రేమను, గౌరవాన్ని ఏదైతే కొనసాగిస్తున్నారో అవి మనం కూడా దాన్ని అందిపుచ్చుకోవాలి, తన నుంచి నేర్చుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సో మిత్రులారా, చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా ఉదయ్ గారు మాట్లాడింది కూడా వినాలి. మనందరి తరఫున, యావత్ సిద్దిపేట ప్రజల తరఫున, తెలంగాణ రాష్ట్రం తరఫున ఉదయ్ నాగరాజు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు మనందరి పక్షాన కూడా తెలియజేస్తూ, ఆయన ఇంకా ఎంతో ఎత్తు పెరగాలని, మరింత మంచి పేరు ఆ దేశంలో సంపాదించాలని, ఆ దేశ ప్రజలకు మంచి సేవలు చేసి ఉన్నతమైనటువంటి పేరును పొంది మన రాష్ట్రం యొక్క, మన సిద్దిపేట, మన శనివారం యొక్క గౌరవాన్ని నిలబడింపజేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్.